ఓం శాంతి 7/12/1979 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సర్వ బంధనాలను తొలగించుకొని ఫరిస్తాగా అవ్వండి. సంగం యుగ వరదాని యుగం. ఈ సమయంలోనే మిమ్మల్ని మీరు వరదానాలతో సంపన్నం చేసుకోండి. అందరూ సంగం యుగం యొక్క విశేష వరదానాలతో మిమ్మల్ని మీరు సంపన్నం చేసుకుంటూ ఉన్నారా? సంగమ యుగాన్ని వరదాని యుగమని అంటారు. సంగమ యుగంలోని అసంభవం సంభవం అవుతుంది. సర్వ పరివర్తన యుగం సంగమ యుగం. ఇటువంటి యుగంలో శ్రేష్ఠ పాత్రను అభినయించే హీరో హీరోయిన్ పాత్రధారులు మీరు. ఇంత నశ సదా ఉంటుందా? సంగమ యుగంలోనే సదా సంపన్నంగా ఉండే వరదానం లభిస్తుంది. ద్వాపర యుగం నుండి అప్పుడప్పుడు అల్పకాలికంగా లభిస్తుంది. సంగమ యుగానికి సదాకాలిక వరదానం ఉంది. ఒకవేళ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పొందితే సదాకాలికంగా ఎప్పుడు పొందుతారు? సంగమ యుగంలో మీ పేరే శివశక్తి. ఎలాగైతే పేరులో కలిసి ఉన్నారో శివబాబా మరియు శక్తులు, అలాగే సదా బాబాతో కలిసి ఉండండి. అప్పుడు మాయాజీత్ అవుతారు. ఇప్పుడు శివశక్తిగా కలిసి ఉంటారు మరియు భవిష్య లక్ష్యమైన లక్ష్మీనారాయణుడు కలిసి విష్ణు రూపంలో ఉంటారు. కనుక డబల్ కంబైన్డ్ రూపాలు కలవారు. పాండవులైతే సదా స్మృతిలో ఉంటారు. పాండవులకు మరియు శక్తులకు ఇప్పటికీ మహిమ జరుగుతుంది. ఎవరికైతే ఇప్పటి వరకు కూడా మహిమ జరుగుతుందో వారి ప్రత్యక్ష స్వరూపం ఏ విధంగా ఉంటుంది? సదా శ్రేష్ఠ స్వరూపంలో ఉంటారు. అసలు క్రిందకి ఎందుకు వస్తున్నారు? ఎవరికైనా ఉన్నతమైన సీటు లభిస్తే వదిలిపెడతారా? ఈ రోజుల్లో ముళ్ళ కుర్చీ అంటే పదవి అయినా కానీ ఎవ్వరూ వదలడం లేదు. మీకైతే బాప్దాదా సదా సుఖదాయి స్థితి అనే ఆసనాన్ని ఇచ్చారు. శ్రేష్ఠ స్థితిలో కూర్చోబెడుతున్నారు. మరలా ఎందుకు క్రిందికి వచ్చేస్తూ ఉన్నారు? వారైతే ఆ కుర్చీ కోసం ఎంతగా ప్రయత్నిస్తారు. అది దుఃఖదాయి అని తెలిసినా వదలరు. కానీ మీరు మాత్రం మీ శ్రేష్ఠ స్థితి అనే కుర్చీని ఎప్పుడూ వదలకండి. సదా ఫరిస్తా అనే కుర్చీలో ఆసీనులై ఉండండి. అప్పుడు సదా అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. బాబా ద్వారా వారసత్వం ఇంత సహజంగా లభిస్తూ ఉంటే మీకు ఇంకేం కావాలి? అవినాశి వారసత్వాన్ని ఎందుకు వదిలేస్తూ ఉన్నారు? కేవలం ఒకే సహజ విషయాన్ని సదా జ్ఞాపకం ఉంచుకోండి. మేము బాబా వారిమి, బాబా మా వారు. ఈ ఒక్క విషయంలో అన్నీ నిండి ఉన్నాయి. ఇది బీజం. బీజాన్ని పట్టుకోవడం సహజమే కదా. వృక్షం యొక్క విస్తారాన్ని పట్టుకోవడం కష్టం అవుతుంది. కేవలం ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మర్చిపోని వారిగా అవ్వండి. మర్చిపోని వారిగా. ద్వాపర కలియుగాల నుండి మర్చిపోయే వారిగా అయ్యారు. కానీ ఈ సమయంలో మర్చిపోని వారిగా అవుతున్నారు. ఈ వరదాన భూమి నుండి విశేషంగా మర్చిపోని వారిగా అయ్యే వరదానం అంటే స్మృతి స్వరూపంగా అయ్యే వరదానం తీసుకెళ్ళండి. విస్మృతిని, మర్చిపోవడాన్ని ఇక్కడే వదిలేయాలి. విస్మృతి యొక్క సంస్కారం సమాప్తం అయిపోవాలి. ఎప్పుడైనా ఏదైనా విషయం వస్తే ఈ వరదానాన్ని గుర్తుకుంచుకోండి. బాబా పిల్లలను కలుసుకునేందుకు ఎక్కడి నుంచి వస్తున్నారు? పిల్లలు వస్తున్నప్పుడు బాబా కూడా రావాల్సి ఉంటుంది. మీరైతే ఈ సాకార లోకం నుండి వస్తున్నారు, కానీ బాబా అయితే ఈ లోకం కంటే అతీతమైన లోకము నుండి వస్తున్నారు. బాబా యొక్క స్నేహం సదా పిల్లలతో ఉంటుంది. సదా పిల్లల స్మృతియే బాబాకు ఉంటుంది. బాబాకి ఇక వేరే పని ఏమైనా ఉందా? పిల్లలను జ్ఞాపకం చేసుకోవడం ఇదే పని కదా. తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కానీ బాబా అయితే స్మృతి చేస్తూ ఉంటారు. ఎలాగైతే బాబా పని పిల్లలను గుర్తుకు చేసుకోవడము, అలాగే పిల్లల పని కూడా బాబాను జ్ఞాపకం చేసుకోవడం. సదా లౌలీనమై ఉండండి. సదా రక్షణగా ఉండటానికి సాధనం స్మృతి యొక్క బట్టి. డ్రామా అనుసారం కలియుగి ప్రపంచం యొక్క దుఃఖము, అశాంతి యొక్క దృశ్యాలను చూసి బేహద్దు వైరాగిగా అయిపోతారు. ఏది జరిగినా మీ వృద్ధి కళ కోసమే. ప్రపంచం వారికి ఆహాకారాలు, మీకు జై జైకారాలు.
మీకు తెలుసు కదా, ఈ ప్రపంచంలో ఆహాకారాలు ఇంకా ఇంకా ఎక్కువగా రానున్నవి అని మీకు తెలుసు. ఆహాకారాలు చేయడం అంటే వెళ్ళిపోవడం. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు. మన కోసం తయారీలు అవుతున్నాయి. సాక్షి అయి అన్ని రకాల ఆటలను చూడండి. కొంతమంది అరుస్తారు, కొంతమంది ఏడుస్తారు, కానీ సాక్షిగా చూస్తే మజా వస్తుంది. ఏమి జరుగుతుందో అనే ప్రశ్న కూడా రాదు. ఇలా జరగాల్సిందే, ఇంత అచంచలం కదా, ఏమి జరుగుతుందో అనే ప్రశ్న రావడం లేదు కదా. అనేక సార్లు ఈ అలజడులన్నీ చూశారు, మరియు ఇప్పుడు కూడా చూస్తున్నారు. ప్రపంచంలో ఏమి జరుగుతూ ఉన్నా కానీ స్మృతి అనే బట్టీలో ఉండేవారు రక్షణగా ఉంటారు. అందరూ సదా ఫరిస్తాల వలె డబల్ లైట్ స్థితులై ఉంటున్నారా? ఫరిస్తాల మహిమ మా మహిమయే అనే అనుభవం అవుతోందా? ఈ పాత దేశంలో ఉంటూ దేహ అభిమానానికి అతీతంగా ఉండాలి. దానిని ఫరిస్తా జీవితం అని అంటారు. ఈ ఫరిస్తా జీవితం సదా తేలికగా ఉంటుంది. అందువలన ఉన్నత స్థితిలోనే ఉంటారు. ఎందుకంటే తేలికైన వస్తువు ఎప్పుడు క్రిందకి రాదు. ఒకవేళ క్రింద స్థితికి వస్తున్నారు అంటే తప్పక భారం ఉన్నట్లే. ఫరిస్తా అంటే నిర్బంధన్, ఏ బంధనము ఉండదు, దేహ బంధనం కూడా ఉండదు. నిమిత్త మాత్రంగా కార్యం చేయటానికి ఆధారంగా తీసుకుంటారు, మరల ఉపరాంగా అతీతంగా అయిపోతారు. ఇలాంటి వారి ఫరిస్తాలు. ఇలా ఉండాలి. అచ్చా, మంచిది. ఓం శాంతి.